హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను స్టార్ట్ చేస్తున్న సిరీస్ చాట్ జీటీపీతో మనీ ఎలా ఎర్న్ చేయాలి. మీరు స్టూడెంట్ అయినా, జాబ్లెస్ అయినా, లేదంటే హౌస్ వైఫ్ అయినా, లేదంటే సైడ్ ఇన్కమ్ కావాలనుకున్నా సరే మీరు చాట్ జీటీపీని యూజ్ చేసి రియల్ మనీని ఎర్న్ చేయొచ్చు. లెట్స్ బిగిన్. చాట్ జీటీపీ అంటే ఏంటి? చాట్ జీటీపీని చాలామంది డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి యూజ్ చేస్తుంటారు అనుకుంటారు. కానీ అదే చాట్ జీటీపీని యూజ్ చేసి మనం మంత్లీ 20K నుండి 30K ఎర్న్ చేసుకోవచ్చు. అది కూడా ఇంట్లో ఉండి డైలీ 1 అవర్ నుండి 3 అవర్స్ వర్క్ చేసి మనం మనీని ఎర్న్ చేసుకోవచ్చు. యాక్చువల్గా చాట్ జీటీపీని మనం ఒక ప్రొడక్టివిటీ టూల్గా యూజ్ చేసుకోవచ్చు. మనం ఇదే చాట్ జీటీపీని ఒక ప్రొడక్టివిటీ టూల్గా యూజ్ చేసుకుంటే మనం చేయాలనుకున్న పని అది 50% నుండి 70% ఫినిష్ చేసి మనకి ఇస్తుంది. రిమైనింగ్ 30% మనం దాన్ని క్లియర్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. దీనివల్ల మనకి చాలా టైం అనేది సేవ్ అవుతుంది. అసలు చాట్ జీటీపీని యూజ్ చేసి మనం మనీ ఎర్న్ చేయొచ్చా అంటే చేయొచ్చు. ఎందుకంటే ఈ 2025లో చాట్ జీటీపీ అనేది మొత్తం చాలా కంపెనీస్కి పనిని చాలా తక్కువ టైంలో ఎక్కువ పనిని క్రియేట్ చేసే విధంగా చేస్తుంది. దాన్ని మనం కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలామంది ఫ్రీలాన్సర్స్, యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామ్ క్రియేటర్స్ అందరూ కూడా ఈ చాట్ జీటీపీని యూజ్ చేసి వాళ్ళ టైంని సేవ్ చేసుకుంటున్నారు. అంటే ఇంతకుముందు మనం 2 to 3 అవర్స్ చేసే వర్క్ని ఇది జస్ట్ 10 మినిట్స్లో ఫినిష్ చేస్తుంది. అప్పుడు మన రిమైనింగ్ టైం 1 అవర్లో రిమైనింగ్ 30% మనం క్లారిటీగా మనకు తగ్గట్టుగా దాన్ని అడ్జస్ట్ చేసి మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మన ఇండియన్స్ కోసం చాట్ జీటీపీ మంత్లీ 399 ఉండే ప్యాక్ని ఇండియన్స్ యూజర్స్ కోసం చాట్ జీటీపీ గో అనే ఒక ప్యాక్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది అప్ టు 12 months వరకు. ఈ 12 monthsని ఆ టూల్ని యూజ్ చేసి మనం ఎంతవరకు ఎర్న్ చేయొచ్చో అంతవరకు ఎర్న్ చేయొచ్చు. అది కూడా కంప్లీట్ ఫ్రీగా. మీరు కొంత టైం దానికి స్పెండ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. మనం ఎక్స్ట్రా మనీ అనేది దేనికి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. జీరో ఇన్వెస్ట్మెంట్, కొంత టైంని మనం ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. అయితే మీకు ఇక్కడ 6 బిగ్గెస్ట్ ఎర్నింగ్ మెథడ్స్ అయితే చెప్తాను. ఈ నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోస్లో ప్రతి మెథడ్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ చేస్తుంటాను. ఏ వీడియోని మిస్ అవ్వద్దు. వీడియోని కంప్లీట్గా చూడండి. మీకు ఒక క్లారిటీ ఇస్తాను అన్ని మెథడ్స్ గురించి. అలానే నేను అప్లోడ్ చేసే నెక్స్ట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే అక్కడ కనిపిస్తున్న బెల్ సింబల్ పై క్లిక్ చేసినటువంటి నేను పెట్టే నెక్స్ట్ వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో ఫస్ట్ మెథడ్ ఏంటంటే యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్. సో చాలామంది చూస్తుంటాం, ప్రతిరోజు యూట్యూబ్ వీడియోస్ వస్తుంటే మనం చూస్తుంటాం యూట్యూబ్ ద్వారా ఎర్న్ చేస్తారని చాలామందికి తెలుసు. యూట్యూబ్లో per 1000 వ్యూస్కి ఎంత అమౌంట్ వస్తుందని మనం ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆ వీడియో చూడకపోతే వీడియోని డిస్క్రిప్షన్ ఉంటుంది, చూడండి. అలానే యూట్యూబ్ కంటెంట్ క్రియేట్ చేయాలంటే చాలామందికి తెలియదు అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా ఎర్న్ చేయొచ్చు, అసలు టాపిక్ ఏం చెప్పాలి, అసలు ఏ విధంగా చెప్పాలి, చాలామంది మనకి తెలియదు ఎలా మాట్లాడాలనేది. సో ఈ చాట్ జీటీపీ యూజ్ చేసి సింపుల్గా మనం స్క్రిప్ట్ని జనరేట్ చేయొచ్చు. లేదంటే టైటిల్స్ని, థంబ్నెయిల్స్ని ఎలా పెట్టాలని చాలామంది తెలియదు. కానీ ఈ చాట్ జీటీపీ యూజ్ చేసి మనం టైటిల్స్ని, థంబ్నెయిల్స్ని జనరేట్ చేయొచ్చు, ట్యాగ్స్ని క్రియేట్ చేయొచ్చు, ట్రెండింగ్ టాపిక్స్ని పిక్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను ఒక వీడియోని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఒక వీడియోని క్రియేట్ చేయడానికి అసలు ఏం మాట్లాడాలి అంటే మీరు ఏం చేయాల్సిన చాట్ జీటీపీకి ఇలా మన తెలుగులో లేదంటే ఇంగ్లీష్లో క్లారిటీగా చెప్పొచ్చు. నేను ఒక వీడియోని క్రియేట్ చేయాలనుకుంటున్నాను, యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ టాపిక్ నేను పర్టికులర్ టాపిక్ని నేను ఫస్ట్ వీడియోగా పెట్టాలనుకుంటున్నాను. ఆ టాపిక్కి ఏం మాట్లాడాలో నాకు తెలియదు. సో ఈ టాపిక్ మీద నాకు ఒక స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని నేను కంఠస్థం పెట్టుకొని కానీ లేదంటే దాన్ని ప్రిపేర్ అయ్యి లేదంటే దాన్ని అర్థం చేసుకొని నేను నెక్స్ట్ ఆ వీడియోని క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తాను. ఇది ప్రాంప్ట్. దీన్ని కూడా ప్రాంప్ట్గా యూజ్ చేయొచ్చు. ఈ మాటల్ని అలాగే చాట్ జీటీపీలో టైప్ చేయండి. నేను వాయిస్ కమెంట్స్ ఇవ్వచ్చు. టైప్ చేసి ఇస్తే మనకి క్లియర్గా ఆ టాపిక్ మీద మీకు ఇంట్రడక్షను, హుక్ ఏం పెట్టాలి, ఎలా చెప్పాలి, ఎన్ని నిమిషాలు చెప్పాలి, అన్నీ కూడా క్లారిటీగా తెలుగులో మీకు అర్థమయ్యే విధంగా ఎలా మాట్లాడాలో మొత్తం క్లారిటీగా ఇచ్చేస్తుంది. దాన్ని మనం యూజ్ చేసి మాట్లాడి మనం వీడియోస్ని జనరేట్ చేయొచ్చు. దీని గురించి మనం నెక్స్ట్ వీడియో క్లియర్గా తెలుసుకుందాం. థంబ్నెయిల్స్లో టెక్స్ట్ ఏం పెట్టాలి, చాలా థంబ్నెయిల్స్ని మనం చూస్తుంటాం. అదే థంబ్నెయిల్స్ని మనం క్రియేట్ చేయాలంటే మనకు తెలియదు. సో కొన్ని యాప్స్ ఉన్నాయి. ఆ యాప్స్ని యూజ్ చేసి మనం ఆ థంబ్నెయిల్స్ని క్రియేట్ చేయొచ్చు. సింపుల్గా స్టార్టింగ్లో నార్మల్గా సింపుల్గా క్రియేట్ చేయండి, సింపుల్ టెక్స్ట్గా. మీరు కొన్ని వీడియోస్ పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది థంబ్నెయిల్స్ని ఎలా చేంజ్ చేయాలి, ఎటువంటి టెక్స్ట్ యాడ్ చేయాలి అనేది కొన్ని వీడియోస్తో తెలుస్తుంది. మీరు ఫస్ట్ వీడియోకి అట్రాక్టివ్ థంబ్నెయిల్ పెట్టేస్తాను, చాలామంది సబ్స్క్రైబర్ వచ్చేస్తారంటే మనకు రాదు. సో ఈ విధంగా యూట్యూబ్ కంటెంట్ని జనరేట్ చేయొచ్చు. మీకు ఒక హాఫ్ నాలెడ్జ్ మాత్రం ఇచ్చాను. ఈ యూట్యూబ్ కంటెంట్ని ఈ విధంగా క్రియేట్ చేయొచ్చండి. నెక్స్ట్ వీడియోలో మనం కంప్లీట్గా ఫుల్ వీడియో అయితే చేద్దాం. ఓకే. సో సెకండ్ వన్ బ్లాగింగ్. అసలు బ్లాగింగ్ అంటే ఏంటి? మనం గూగుల్ న్యూస్ చూస్తుంటాం, వేటి న్యూస్ చూస్తుంటాం,
వేరే న్యూస్లో షార్ట్ న్యూస్ వస్తుంది. గూగుల్ న్యూస్ చూస్తుంటాం, లేదంటే ఏదైనా మన గూగుల్ క్రోమ్ కానీ లేదా గూగుల్ ఓపెన్ చేసిన వెంటనే న్యూస్ ఆర్టికల్స్ కనిపిస్తాయి. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఎన్డీటీవీ, టైమ్స్ ఆఫ్ ఇండియా, అలాగే తెలుగు, ఇంగ్లీష్ అన్నింటిలో కూడా మనకు న్యూస్ ఆర్టికల్స్ కనిపిస్తాయి. మనం ఆ న్యూస్ని చదువుతాం, ఎందుకంటే మనకి అది అట్రాక్టివ్గా ఉంటుంది టైటిల్. ఒక పర్టికులర్ ప్లేస్లో జరిగిన ఒక ఇన్సిడెంట్స్ అవన్నీ, లేదంటే ఒక మనకి అవసరమయ్యే యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ కానీ మనకి టైటిల్ రూపంలో నోటిఫికేషన్ వస్తుంది. అది ఓపెన్ చేసి రీడ్ చేస్తాం. అంటే మనం రీడ్ చేస్తున్నామంటే వేరే వాళ్ళ కంటెంట్ని రాశారనమాట. ఆ కంటెంట్ని రాసినందుకు వాళ్ళకి మానిటైజేషన్ అయ్యి వాళ్ళకి అర్నింగ్ చేసుకుంటారు. ఫర్ 1000 వ్యూస్కి ఎంత అమౌంట్ వస్తుంది అనమాట. సో 1 lakh వ్యూస్ చూస్తే 1 lakh వ్యూస్ అంటే 1 lakh మెంబర్స్ ఆ వెబ్సైట్ని విజిట్ చేస్తే వాళ్ళకి దాదాపుగా 5K నుండి 10K ఎర్న్ చేయొచ్చు. అదే 1 lakh 1 డేలో 1-2 డేస్లో రాదనమాట. అది బ్లాగింగ్ విషయానికి వస్తున్నప్పటికీ స్టేబుల్ ఇన్కమ్ అనమాట. అంటే స్టార్టింగ్లో స్లోగా ఉంటుంది, కానీ అదేమవుతుందంటే కొన్ని మంత్స్ అయ్యాక స్టేబుల్ ఇన్కమ్ అయిపోతుంది. అంటే మీరు 5 months బ్యాక్ అప్లోడ్ చేసిన రైట్ చేసిన ఒక కంటెంట్ కూడా మనకి 6 months వరకు చూస్తూ ఉంటారు. అంటే 5 monthsగా మనం మంత్లీ 30 కంటెంట్లు, మంత్లీ 30 అంటే డైలీ ఒక పోస్ట్ పెట్టినా సరే మంత్లీ 30, అలాగే 5 monthsకి ఒక 150 నుండి 200 మధ్యన మనం రాస్తున్నాడు. 150 కంటెంట్స్ కూడా చూస్తూ ఉంటారు, మనకి ఎర్నింగ్స్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఆ విధంగా మనం కంటెంట్ రాయొచ్చు. అసలు కంటెంట్ ఎక్కడ రాయొచ్చు, అది కూడా చాట్ జీటీపీ యూజ్ చేసి మీరు కంటెంట్ని క్లియర్గా దానికి అడగచ్చు. ఒక పర్టికులర్ టాపిక్ తెలుగులో ఇచ్చేసి ఇంగ్లీష్లో రాయంటే ఇంగ్లీష్లో వస్తుంది, తెలుగులో రాయమంటే తెలుగులో రాస్తుంది. ఆ కంటెంట్ని అలాగా మీరు ఇక్కడ యూజ్ చేయొచ్చు. ఓకే, దాన్ని డైరెక్ట్ కాపీ పేస్ట్ చేయకుండా ఏ విధంగా మోడిఫై చేయాలి అనేది మనం సెకండ్ వీడియోలో అప్లోడ్ చేద్దాం. ఓకే, మనం ఫస్ట్ వీడియో యూట్యూబ్ గురించి, సెకండ్ వీడియోలో మన బ్లాగింగ్ గురించి, నెక్స్ట్ వీడియోలో మనం క్లారిటీ చెప్తాను. అసలు దాన్ని ఏ విధంగా యూజ్ చేయొచ్చు, ఏ విధంగా ఎర్న్ చేయొచ్చు, ఎటువంటి మెథడ్స్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో కవర్ చేద్దాం మనం. ఓకే, ఆ విధంగా మనం చేయొచ్చు అన్నమాట. కంటెంట్ని పోస్ట్ చేయొచ్చు. మనం డైలీ అప్లోడ్ చేస్తుంటే పోస్ట్ చేస్తుంటే మనకి డైలీ స్టేజ్కి వస్తుంటారు. కానీ యూట్యూబ్కి బ్లాగింగ్కి డిఫరెన్స్ ఏంటంటే, యూట్యూబ్కి ఒక పర్టికులర్ థింగ్స్ కావాలి మనకి. సో కెమెరా, వాయిస్ అనేది చూసుకోవాలి. బ్లాగింగ్ అడ్వాంటేజ్ ఉంది, అది రీచ్ ఎక్కువ వస్తుంది, దానికి ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. బ్లాగింగ్ వచ్చినట్టుకుంటే మనం ఎక్కడైనా ఎలా అయినా వర్క్ చేసుకోవచ్చు, ఫ్రీ టైం, లేదంటే మొబైల్ వర్క్ చేయొచ్చు. అంటే ఇది ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది అన్నమాట. కాకపోతే స్టేబుల్ ఇన్కమ్ తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు, కానీ స్టేబుల్గా ఉంటుంది. సో ఎప్పుడో 6 months బ్యాక్, 1 year బ్యాక్ మనం అప్లోడ్ చేసిన కంటెంట్ కూడా వ్యూస్ వస్తూ ఉంటాయి. అది బ్లాగింగ్ యొక్క ఇంపార్టెంట్ అన్నమాట. దాని గురించి క్లియర్గా నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం. నెక్స్ట్ వన్ ఏంటంటే థర్డ్ వన్, అఫిలియేట్ మార్కెటింగ్. అసలు అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి? సో అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మనం డైలీ షాప్స్కి వెళ్ళి మనం కొన్ని వస్తువులు కొనుక్కుంటాం. దగ్గరలో ఉండే కిరాణా స్టోర్ అవ్వచ్చు, బట్టల షాప్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అవ్వచ్చు. సో మనం ఒక షాప్కి వెళ్ళి ఒక ఐటెం కొనుక్కుంటామంటే మనకి ఆ ఐటెం కొనుక్కున్నందుకు మనకి ఐటెం వస్తుంది, కానీ మనం వేరే వాళ్ళతో ఆ ఐటెం కొనిపిస్తే మనకి చిన్న కమిషన్ వస్తుంది అన్నమాట. సపోజ్ మన దగ్గరలో ఉండే ఒక షాప్కి వెళ్ళి మనం చెప్తాం వాళ్ళకి, నీ దగ్గరికి నేను కస్టమర్స్ పంపిస్తాను, నువ్వు ఐటమ్స్ కొన్నందుకు వాళ్ళని బట్టి నాకు చిన్న పర్సంటేజ్ అమౌంట్ ఇవ్వు అని నా పేరు చెప్పి ఎవరైనా కొనుక్కుంటే నాకు కొంత కమిషన్ 1000కి ఒక 50 రూపీస్ ఇవ్వు అని చెప్పి మనం మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? వెళ్ళిన ప్రతి కస్టమర్ మన పేరు చెప్పి పర్చేజ్ చేస్తే మనకు ఒక 10 to 50 రూపీస్ మనకి కమిషన్ వస్తుంది. అలా ఒక 10 members వెళ్తే డైలీ 500 ఎర్న్ చేయొచ్చు. సో అది ఒక ఎగ్జాంపుల్. అదే మన ఆన్లైన్లో అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, మీషో, ఏజియో, అలా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి కదా. ఆ వెబ్సైట్కి కూడా ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్లో ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకుంటాం. నార్మల్ షాపింగ్ అకౌంట్ కాకుండా అఫిలియేట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని, చాలా యాప్స్ ఉన్నాయి, చాలా మెథడ్స్ ఉన్నాయి. అకౌంట్ని క్రియేట్ చేసుకొని ఆ క్రియేట్ చేసుకున్న అకౌంట్స్కి మనం రీల్స్ ద్వారానో లేదా యూట్యూబ్ షార్ట్స్లో కానీ మనం డైరెక్ట్గా వీడియోస్ చేయొచ్చు. లేదంటే వేరే వాళ్ళ వీడియోస్ని, ఫేస్ లేని వీడియోస్ ఉంటాయి కదా, ఒక ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది, ఆ ప్రోడక్ట్ని తీసుకొని మనం ప్రాపర్గా ఎడిట్ చేసిన దానికి మన ఛానల్ అప్లోడ్ చేయొచ్చు. ప్రాపర్గా ఎడిట్ చేస్తే కాపీ అవ్వదు అనమాట. ఓకే, డూప్లికేట్గా కన్సిడర్ చేయదు. మనం 2-3 వీడియోస్ని తీసుకొని ఫేస్ లేనిది మనం మోడిఫై చేసి రియలిస్టిక్గా మనం వాయిస్ ఏమంటే ఇవ్వచ్చు, లేదా మ్యూజిక్ పెట్టైనా అప్లోడ్ చేస్తే చాలామంది చూస్తారు. వాళ్ళకి లింక్స్ అని మనం పర్టికులర్ ప్లేస్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సో దాని ద్వారా వాళ్ళు ఎర్న్ చేసుకుంటారు. దాని ద్వారా వాళ్ళు పర్చేజ్ చేస్తే మనకి చిన్న కమిషన్ అనేది మన అకౌంట్లో పడిపోతుంది, మనం ఏదైతే అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం దాంట్లో అన్నమాట. సో ఈ విధంగా మనం ఎర్న్ చేయొచ్చు అనమాట.
దాన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. మన చాట్ జీటీపీతో మనం పర్టికులర్ ప్రోడక్ట్ని, ట్రెండింగ్ ప్రోడక్ట్ని పిక్ చేసుకోవచ్చు. దానికి ఎటువంటి టెక్స్ట్ ఇవ్వాలి, ఎటువంటి టైటిల్స్ ఇవ్వాలి, ఇన్స్టాగ్రామ్ అయితే ఎటువంటి క్యాప్షన్ ఇవ్వాలి, ఎటువంటి ట్యాగ్స్ ఇవ్వాలి, ఇన్స్టాగ్రామ్ కోసం చాట్ జీటీపీని యూజ్ చేసి పిక్ చేసుకోవచ్చు. ఇంకోటి ఉంది యూట్యూబ్ కోసం అయితే ఎటువంటి ట్యాగ్స్ పెట్టాలి అంటే ఒక షాపింగ్ ట్యాగ్ హ్యాష్ ట్యాగ్స్ పెడితే అప్పుడు మనకు ఒక యూజర్స్ వస్తారు అనేది చాట్ జీటీపీ యూజ్ చేసి చేసుకోవచ్చు. అది థర్డ్ మెథడ్. ఫోర్త్ వన్ ఏంటంటే ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటంటే ఫీవర్, అప్వర్క్ లాంటి వెబ్సైట్లో మనం కొన్ని వర్క్స్ ఉంటాయి. సో ఆ వర్క్స్ని మనం ఆ వర్క్ అనేది మనం చేసి మనం మనీని ఎర్న్ చేయొచ్చు. సపోజ్ ఇందాక ఆల్రెడీ మాట్లాడుకున్నాం బ్లాగింగ్ అని. సో బ్లాగింగ్ అనేది మన ఓన్ వెబ్సైట్ అయితే ఆ విధంగా ఎర్న్ చేసుకొని మనం పోస్ట్ చేయవచ్చు, మనకి ఇన్కమ్ వస్తుంది. కానీ కొన్ని బిగ్ టీమ్ కంపెనీస్ ఉంటాయి. అంటే కొందరు 5 to 10 వెబ్సైట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు డైలీ ఒక్కొక్క వెబ్సైట్కి 10 నుండి 20 లేదా 30 ఆర్టికల్స్ కూడా పెర్ డే అప్లోడ్ చేస్తుంటారు. సో వాళ్ళకి ఒక 10 వెబ్సైట్లు ఉన్నప్పుడు డైలీ 100 నుండి 150 పోస్టులు పెట్టాల్సి ఉంటుంది. వాళ్ళు కొంత టీంని హైర్ చేసుకుని క్రియేట్ చేసుకుంటారు. అలా కాకుండా వాళ్ళు ఇలా ఫీవర్ అండ్ అప్వర్క్స్, ఫ్రీలాన్సర్ వంటి వెబ్సైట్ని యూజ్ చేసుకుని వాళ్ళు కంటెంట్ క్రియేటర్స్ని వాళ్ళు కొంత అమౌంట్ ఇచ్చి వాళ్ళ కంటెంట్ని క్రియేట్ చేసుకుంటారు. సపోజ్ నాకు ఒక 100 ఆర్టికల్స్ కావాలి పెర్ డే. సో నేను ఒక టీంని పెట్టుకోకుండా ఆన్లైన్లో నేను యూజ్ క్రియేట్ చేసుకుంటాను అనమాట. నేను పెడతాను నాకు డైలీ లేదంటే నాకు ఒక కంటెంట్ రైటర్ కావాలి, డైలీ ఒక 10 ఆర్టికల్స్ కావాలి, నీకు ఎంత అమౌంట్ ఇస్తాను అని అందులో ప్రొవైడ్ చేస్తారు. నేనేం చేస్తాను, కంటెంట్ రైటింగ్ చేయడం నాకు కావాలి కాబట్టి నేను కంటెంట్ని చాట్ జీటీపీని యూజ్ చేసి కంటెంట్ క్రియేట్ చేసుకుంటాను. కంటెంట్ క్రియేట్ చేసుకుని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళు ప్రొవైడ్ చేస్తే వాళ్ళు అప్లోడ్ చేస్తుంటారు. ఆ పని వాళ్ళు చేయొచ్చు కదా అనుకోవచ్చు, వాళ్ళకి అంత టైం ఉండదు. ఓకే, మీరు ఇచ్చిన కంటెంట్ని జస్ట్ కొన్ని టూల్స్ని యూజ్ చేసి ఒరిజినల్గా ఉందా, డూప్లికేట్ ఉందా, లేదంటే ఏ టోన్లో ఉందా, అవన్నీ ఒక సింపుల్ టూల్ని యూజ్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని పర్ఫెక్ట్ బాగానే ఉంది అనుకొని వాళ్ళు ఆ కంటెంట్ని వాళ్ళ వెబ్సైట్లో యూజ్ చేసుకుంటారు. అంటే మనం 1 hour 2 hours వర్క్ చేసిన వర్క్ని వాళ్ళు ఒక 1 minute కన్ఫర్మ్ చేసుకుని వాళ్ళ వెబ్సైట్లో పెట్టుకుంటారు. మనకి చిన్న కమిషన్ ఇస్తుంటారు. వాళ్ళకి వాళ్ళ వెబ్సైట్లో పెట్టుకున్నాక వాళ్ళకి కొంత ఎర్నింగ్ అనేది వస్తుందన్నమాట. సో ఫ్రీలాన్సింగ్లో మనం మన డైరెక్ట్ వెబ్సైట్ పెట్టకపోయినా ఫ్రీలాన్సింగ్లో ఆ విధంగా చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ స్క్రిప్ట్ని వాళ్ళకి ఇవ్వచ్చు. స్క్రిప్ట్ రెడీ చేసే టైం వాళ్ళకి ఉండదు. మన స్క్రిప్ట్ ఇచ్చేసి సరిపోతుంది, వాళ్ళు స్క్రిప్ట్ని రెడీ చేసుకుంటారు అన్నమాట. మనకి స్మాల్ అమౌంట్ ఇస్తుంటారు. ఆ విధంగా ఎర్న్ చేయవచ్చు. మీరు వీడియోస్ క్రియేట్ చేసుకొని అంత టైం లేకపోతే మీరు స్క్రిప్ట్ని రెడీ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. లేదంటే బ్లాగింగ్ కంటెంట్ రాసి వాళ్ళకి ఇవ్వచ్చు. వాళ్ళు 100 కొందరికి చిన్న అమౌంట్ ఇచ్చేసి వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో అప్లోడ్ చేసుకుంటారు. మనకి ఆ కంటెంట్కి మనం ఒక 1 hour 2 hours వర్క్ చేయాలి కదా, చిన్న మోడిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. కాపీ పేస్ట్ డైరెక్ట్ చేయకూడదు. దాని గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో థర్డ్ వీడియోగా అప్లోడ్ చేద్దాం. సో ఈ విధంగా ఎర్నింగ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఆన్లైన్లో ఈ బుక్స్ చాలా చేయొచ్చు. అంటే చాట్ జీటీపీ కంటెంట్ని ఒక బుక్ని ప్రిపేర్ చేయొచ్చు. ఈ బుక్ అంటే ఒక వర్డ్లో ఒక మ్యాటర్ని కంటెంట్ క్రియేట్ చేసి అది మీరు మోటివేషన్ కొటేషన్స్ అవ్వచ్చు, లేదంటే యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఏదైనా సరే ఒక ట్యుటోరియల్ కావచ్చు, చాట్ జీటీపీని యూజ్ చేసి ఒక పీడిఎఫ్ని క్రియేట్ చేసుకొని క్లియర్గా చాట్ జీటీపీ యూజ్ వాళ్ళు చేయొచ్చు, కానీ వాళ్ళకి అంత టైం ఉండదు. సో అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రైజ్ అవ్వవు అనమాట. సో మీరు ఏం చేస్తారంటే ఒక క్వశ్చన్ రైజ్ చేసి ఒక టాపిక్ని ప్రిపేర్ చేస్తారు. ఒక 10 పేజీల నుండి 100 pages వరకు వాళ్ళకి యూజ్ అవుతుంది. ఆ బుక్స్ని మనం సెల్ చేయొచ్చు. మోటివేషన్ కొటేషన్స్ అవని, లేదంటే ఇంకేమైనా యూజ్ఫుల్ కంటెంట్ గురించి అని బుక్స్ అనేది ఒక వెబ్సైట్లో సెల్ చేయొచ్చు. దానికోసం కంటెంట్ ప్రిపేర్ చేయాలంటే ఇంతకుముందు మనం ఒక 1 week వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అలా కాదు, డైలీ ఒక 1 hour వర్క్ చేసి అదే 5 daysలో మనం బుక్ ప్రిపేర్ చేసి ఇచ్చుకోవచ్చు. మన రోజుల్లో కష్టపడి చేస్తే అంతకుముందు 1 week అయ్యేది. ఇప్పుడు డైలీ 1 or 2 hours వర్క్ చేసి 3 daysలో బుక్ రెడీ చేసి మనం సెల్ చేయొచ్చు. దానికి వేరే మెథడ్స్ ఉన్నాయి. ఎక్కడ సెల్ చేయాలి, ఏ విధంగా సెల్ చేయాలి, ఎంత ఎర్న్ చేయొచ్చు. ఒక బుక్కి 100 rupees, మనకి 200 rupees మనం సెల్ చేయొచ్చు ఆన్లైన్లో. సో ఆ విధంగా చాలా మెథడ్స్ ఉన్నాయి. సో దీని గురించి ఒక వీడియో చేద్దాం. సో ఏ విధంగా ఎన్ని రకాలుగా ఎర్న్ చేయొచ్చు అనేది మీకు ఇప్పుడు చెప్పాను కదా. సో ఇంకా కొన్ని మెథడ్స్ ఉన్నాయి. సో ఆ విధంగా కూడా మనం మొత్తం కంటెంట్ని నేను ఒక 6 topics అని చెప్పాను, కానీ ఒక 4 topics కవర్ చేశాను. వీడియోలు అంత అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మనం తెలుసుకుందాం ఏ విధంగా యూజ్ చేయొచ్చు అని. క్లియర్గా ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ప్రాక్టికల్గా ఒకటి, థియరిటికల్గా ఒకటి చెప్తాను. డైరెక్ట్గా ప్రాక్టికల్ చేస్తే మీరు చూసేటప్పుడు అర్థం కాదు. ఎందుకంటే అసలు ఏం చేస్తున్నాను అనేది మీకు అంత కొత్తగా ఉంటుందన్నమాట. అలా కాకుండా ఒక ఇంట్రడక్షన్ అనేది మీకు ఇచ్చేసి ఉంటే, ఒక క్లారిటీ మీకు ఇచ్చేసి ఉంటే, దాని తర్వాత మీరు చేస్తున్న ప్రతి స్టెప్ అనేది మీకు ముందుగా మైండ్లోకి వస్తుంది, ఎంతమంది చూసిన వీడియో వల్ల అన్నమాట. సో
మీరు వీడియోని మిస్ అవ్వకండి. అండ్ యూజ్ఫుల్ కంటెంట్ కోసం ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కావచ్చు, జాబ్లెస్ వాళ్ళు కావచ్చు, లేదా పాసివ్ ఇన్కమ్ కావాలనుకుంటే, లేదంటే మనీని ఆన్లైన్ ఎర్న్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ సిరీస్ని ఫాలో అవ్వండి. అంటే మోర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీరు క్లిక్ చేసినట్టుంటే సో ప్రతిసారి నేను అప్లోడ్ చేసిన వీడియోని నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. థ్యాంక్ యూ. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి యూజ్ అవుతుంది. వాళ్ళు కూడా పాసివ్ ఇన్కమ్ని ఎర్న్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.